వారి ఇండికేటర్ వేయండి లేదా వెనుక వాహనంతో కుదవచ్చు. పాదచారులు అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు మరణిస్తున్నారు కావున రోడ్డు పైన చాలా జాగ్రత్తగా నడవాలి. వీలైనంత వరకు గుంపులుగా నడుచుకుంటూ రోడ్డు దాటాలి. జిబ్రా క్రాస్ మధ్య రోడ్డు దాటడం శ్రేయస్కరం. వేగంగా వెళ్తున్న వాహనాల ముందు నుండి పరిగెత్తుతూ రోడ్డు దాటడం చాలా మామూలుగా దాటగలిగినప్పుడే దాటండి. రాత్రిపూట పాఠశాలలు బ్రైట్ కలర్ అనగా సులభంగా కనబడే దుస్తులు మాత్రమే ధరించాలి. పూర్తిగా నగర దుస్తులు ధరించడం వలన సరిగా కనబడక వేరే వాహనదారులకు వచ్చే అవకాశం ఉంది. పాఠశాలలు ఫుట్పాత్ పైన నడవండి. ఫుట్పాత్ తెలిచో వీలైనంత ఎడపంటగా లోపలగా నడవండి. నలుగురు ఐదుగురు పక్క పక్కనే నడవడం ప్రమాదకరం. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడం సురక్షితం. ప్రతిరోజు ఉదయం 5 నుండి రాత్రి 9 నుండి 1 PM వరకు అతి ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. అందులోనూ ఆదివారాలు మరియు పండుగ రోజుల్లో మరీ ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. తిరుపతి, బాసర, షిరిడి మొదలగు దూర ప్రాంతాలకు వెళ్ళేవారు చిన్న వాహనాలు అంటే కార్లు వ్యాన్లలో వెళ్ళడం ప్రమాదకరం. ఎందుకంటే ఈ డ్రైవర్లకు రోడ్లపై అవగాహన ఉండకపోవచ్చు. ట్రైన్ లేదా బస్సుల్లో వెళ్ళడం సురక్షితం. తప్పనిసరి పరిస్థితుల్లో కారులో వెళ్లాల్సి వస్తే డ్రైవర్ అంతకుముందు రోజు బాగా నిద్రపోయేట్టు చూడాలి. డ్రైవర్తో పాటు ఇద్దరు ముగ్గురు కలుపుకొని డ్రైవర్ పరిస్థితి గమనించాలి. ఏమాత్రం నిద్రమత్తుగా డ్రైవర్ అందించిన వెంటనే ఆపేయాలి. మైనస్ అంటే 18 సంవత్సరాల లోపు బాలబాలికలను అయితే పరిస్థితుల్లోనూ వాహనం నడపనివ్వండి. బస్సు లేదా ట్రైన్ నడుస్తుండగా ఎక్కడం తిరగడం చాలా ప్రమాదకరం. కారు లేదా చెయ్యి జారి ప్రాణం పోవచ్చు. రోడ్డు క్రాస్ చేసేవారు, యూటర్న్ చేసేవారు కొంచెం దూరమైన ఉద్దేశించిన చోటే చేయండి. ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా చేయండి.